సన్న బియ్యం నో స్టాక్, మరో గ్యారంటీ అట్టర్ ఫ్లాప్. మొదలుపెట్టిన 2 రోజే నిలిచిపోయిన సన్న బియ్యం పంపిణీ. రేషన్ షాపులకు చేరింది 50% కోటానే, పూర్తి స్థాయిలో సరఫరాలో ప్రభుత్వ విఫలం. బియ్యం లేక షాపులు మూసివేస్తున్న డీలర్లు, నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోతున్న లబ్ధిదారులు. ఇవాళ తారీఖు 5 తారీఖు అంటే ఇది నిన్నటి వార్త. 4 రోజులు, జస్ట్ 3 డేస్ సన్నబియ్యం అంటే సన్నబియ్యం సగమే పంపించరు. అంటే ఇలా అలవాటులే, అందరికీ సగం సగం చేయడం అనేది ఈ ప్రభుత్వానికి ఉన్న అలవాటు. రైతు భరోసా సగం మందికే పడ్డది, రుణమాఫీ సగం మందికే పడ్డది. ఈ ప్రభుత్వ పథకాలు ఏ అయితేనో సగం సగం మందికి ఇచ్చుకుంటూ పోయారు. ఇది కూడా అంతే, సన్నబియ్యం నో స్టాక్ అయిపోయినాయి. ఇంత ఇంగిచ్చే ఎక్కడిది, సగం మందికి ఇచ్చేసి చేతులు దుడుకురు. ఆర్భాటంగా గొప్పగా ఉగాది నాడు హెలికాప్టర్లో పోయి మంత్రి వెనక మంత్రి హెలికాప్టర్ పెట్టి గొప్ప ప్రారంభించారు. 3 రోజులు నో స్టాక్ బోర్డు పెట్టారు. మరి ఆ దొడ్డు బియ్యం అయితే ఈ సన్న బియ్యం కంటిన్యూ అయితే తెలియదు. మరి ఇంకా 4 రోజులు పోతే వాళ్ళు లాకేసి పెడతారు, టైం అయిపోయింది ఇక మేము ఇయ్యం, గీ తారీఖు వరకు మేము ఇచ్చేదని చెప్పేసి అంటారు. మరి వచ్చిన వాళ్ళు ఇస్తారు, అవి కూడా ఇయ్యరు. ఏదైనా ఇంతే. ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి, రాష్ట్రం రేషన్ కార్డులు ఎన్ని 90 లక్షల కార్డు ఉన్నాయి. మీరే చెప్పారు 90 లక్షల రేషన్ కార్డులకి ఒక పర్సన్కి ఎన్ని ఉన్నాయి, అందులో ఉన్న జనాభా ఎంత, మనిషికి 6 కిలోలకు ఇచ్చినప్పుడు ఇంత బియ్యం అవుతాయి, ఒక కోట మీకు అవగాహన ఉంటుంది. ఆ ప్రకారం ముందుగా చేయాలి కదా. మళ్ళీ మీరు టక్కున అనగానే చెప్పిర్రా, సంక్రాంతికి ఇస్తామన్న బియ్యం తీసుకొచ్చి ఉగాదికి ఇచ్చారు. ఆ ఉగాదికి ఇచ్చిన చక్కగా ఇవ్వాలి కదా. 3 రోజులు ఇచ్చేసి నో స్టాక్ బోర్డు పెట్టేసి ఖాళీ కూడా ఎట్లా? ఏదో చెయ్యాలి, హడావిడి చేయాలి. ఒక పథకం కథం, కాంగ్రెస్ ఖాతాలో మరో పథకం గ్యారంటీ పడ్డది. 6 గ్యారంటీలు ఇంకోటి అమలు చేసేసినాం, అయిపోయింది. ఇక అవి వచ్చిన రాదా సంగతి పక్క పెడితే మనం రిబ్బన్ కట్ చేసిన వాళ్ళని ఇంపార్టెంట్. ఇక ఈ రకంగా రాష్ట్రంలో సన్న బియ్యం పరిస్థితి ఉందన్నమాట.